వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. ఏపీలోనూ హైడ్రా వస్తుందా? తెలంగాణ సీఎం రేవంత్తో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి? మరోవైపు కొల్లేరు లెక్కలు తేలుస్తామంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఏపీలోనూ ఆక్రమణలపై ఉక్కుపాదమేనా? ఏపీలోనూ హైడ్రా ఇదే అంశంపై మనం లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, పెంటపాటి పుల్లారావు గారు, ఆల్రెడీ తెలంగాణలో హైడ్రా సృష్టిస్తున్న ప్రకంపనల కోసం మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం. దానిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నా హైడ్రా అనేది ఒక సెన్సేషన్ అయిపోయింది. జిల్లాల్లో కూడా ఆ తరహా వ్యవస్థల ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ఈ వరదలు వచ్చాయో ఆక్రమణల వల్ల అటు బుడమేరు కానీ చాలా ప్రాంతాల్లో ఆక్రమణల వల్ల ఈ వరద ముప్పు అనేది ఎక్కువగా పెరిగిపోయింది అన్న అంశాలు తెర ముందుకు వచ్చాయో అక్కడ కూడా హైడ్రా లాంటి వ్యవస్థ కావాలన్న చర్చ మొదలైంది. అయితే ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద సాయం కింద ఈరోజు తెలంగాణకు ₹1 కోటి ప్రకటించారు. ఆ ₹1 కోటి చెక్కును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఏపీలోనూ హైడ్రా లాంటి వ్యవస్థను తేవడానికి చంద్రబాబు నాయుడు సమాలోచనలు జరుపుతున్నారంటూ ఒక స్టేట్మెంట్ చేశారు. నిజంగా ఒకవేళ ఏపీలో హైడ్రా వస్తే ఏం చేయాలి? దీనిపై మీ కామెంట్ ఏంటి? చాలా అవసరం. తెలంగాణ ఇప్పుడు మనం చెప్పాలంటే దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి మీద రెండోసారి అందరు చూస్తున్నారు. మామూలుగా ముఖ్యమంత్రులు చేసే పనులు చేస్తారు, రొటీన్ పనులే గొప్పగా చెప్పుకుంటారు. అది ప్రజలకి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది మాత్రం తప్పకుండా ఒక పెద్ద ఇంపాక్ట్ వచ్చింది. ఎందుకంటే ఇది చాలా అవసరమైన పని. ఆయన చరిత్రలో వెళ్ళాడు. 500-600 మంది చెరువులు ఉండే హైదరాబాద్ పైన అవన్నీ చేస్తున్నారు. చాలా ఖర్చు, పెద్ద పెద్ద వాళ్ళు ఇల్లు ప్రాపర్టీస్ అని బయటికి తరివేశారు. సో అది పెద్ద ఎగ్జాంపుల్ గా ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఆ పని చేస్తే చాలా అవసరం. అంటే ఊర్లోనూ పట్టణాల్లోనే కాదు, జనరల్ గా వాటర్ రిజర్వాయర్స్, న్యాచురల్ రిజర్వాయర్స్ ఎన్నో లేక్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. అవన్నీ పల్లెటూరులో కూడా ఉండే అన్ని ఆక్రమించారు కదా. ఒక పట్టణాల్లోనే కాదు కదా చెరువులన్నీ, మీకు తెలుసు కదా. బయట ఉండే చెరువులు కూడా అన్ని ఆక్రమించేశారు. తప్పకుండా చేస్తే పబ్లిక్ సపోర్ట్ వస్తుంది. సాధారణంగా ఏమనుకుంటారంటే పాలిటీషియన్స్, అయ్యో ఆ గొడవలు చేస్తారంటే గొడవలు చేసేది 0.1%, 0.01%. ఎంతమందికి ఉన్నది ఇలాంటి ఆస్తులు చెరువుల మీద, హైదరాబాద్ మీద? 5,000 మందా, 10,000 మందా, 20,000 మందా? మిగతా వాళ్ళందరూ ఆనందపడతారు. అది వెల్కమ్. అది చేస్తారా చేయరా? ఎలా చేస్తారు? చాలా చక్కగా ఈ లేక్స్ అనేది ఇక్కడే కాకుండా ఏదో విజయవాడలోను ఆ చెరువు బుడమేరు లేకపోతే కొల్లేరు అనగా జనరల్ గా ఓవరాల్ గా అందరికి తెలుసు చెరువులను ఆక్రమించారు. చాలా చక్కటి చెరువులు మనకి హిస్టరీలో వచ్చినాయి. అవన్నీ ఓపెన్ చేస్తే విశేషంగా ఒక డ్యాము, పెద్ద డ్యాముకి ఎంత నీరు మనం సేవ్ చేసుకుంటామో ఆంధ్రప్రదేశ్ లో రూరల్ ఏరియాస్ లో ఉన్న చెరువులను మళ్ళీ ఆక్రమణ బయటికి తరివేసి అవి బిల్డప్ చేస్తే అంత స్టోరేజ్ వస్తాయి, ఫిషింగ్ పెరుగుతుంది. సో వెల్కమ్ ఇట్. కానీ చేస్తారా? మళ్ళీ ఏదో మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అక్కడ పొలిటికల్ లీడర్స్ ఉన్నారు ఈ షోలో ఉన్నారు, వాళ్ళకి ఏం కాదు. సాధారణంగా కొంచెం కన్సల్టేషన్ చేస్తే రేవంత్ రెడ్డి కన్సల్టేషన్ చేశాడు ఈ విషయంలో. ఆయన ఒక్కడే కూర్చుని రూమ్ లో ఆదేశం ఇచ్చినట్టుగా కాకుండా ఈ కన్సల్టింగ్ పీపుల్ ఆలోచించాడు, చేశాడు, సపోర్ట్ అలా చేయాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు కూర్చొని మా ఐడియా ఇది, మీ ఐడియా కాకుండా మొదలుకెళ్తే ఆ గవర్నమెంట్ కూడా మంచి సపోర్ట్ వస్తుంది. ఇది ఒకే సెంటెన్స్, ఇది రూటీన్ కాదు, ప్రభుత్వాలు రూటీనే కాదు, ఇది ఎక్స్ట్రాడినరీగా అవుతుంది. కాబట్టి ఐ వెల్కమ్ ఇట్. చేస్తారా చేయరా అది వేరే. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ఆంధ్రప్రదేశ్లో హైడ్రా రావడం పక్కన ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ సందర్భంగా ప్రస్తావించిన అంశంలో సీరియస్నెస్ ఎంతవరకు చూడాలి? అధ్యక్ష గారు, మొదట మీకు 10 టీవీ ప్రేక్షకులకి, అనలిస్టు పుల్లారావు గారికి, ఇంక ప్యానెల్ ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో అనేక అంశాలపైన ఈ మధ్యకాలంలో చర్చ జరుగుతూ ఉంది. దాంట్లో ప్రధానంగా హైదరాబాద్లో అంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్నిక్రాంతమైన ఆక్రమించబడిన, కబ్జా చేయబడిన స్థలాలు, ప్రభుత్వ స్థలాలపైన కానీ దాని మీద నిర్మించిన అనేక రకమైన విలాసవంతమైన భవనాలు కానీ తెలంగాణ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని ఆక్రమిత చెరువులు, హవా భూములు, ముంపు భూములు, చెరువులు, అలాగే కాలువలు, అనేక అంశాలపైన ప్రభుత్వ భూములు సైతం వాళ్ళు ఏం చేశారంటే అక్రమంగా నిర్మించిన ప్రతి కడ్డాన్ని కూలుస్తూ వస్తున్నారు. అది కొంతమంది పెద్దలు గతంలో అధికారం ఉండే వాళ్ళందరూ కూడా ఆక్రమించుకున్నారు.
దాని మీద అనేక కేసులు, రకరకాల లావాదేవీలు, దందాలు, చాలా అంశాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మరి హైడ్రా కమిషన్ మీద అభియోగాలు వస్తున్నాయి. కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది న్యాయమా, ధర్మమా, అన్యాయం అన్నప్పుడు మేజర్ పీపుల్స్ చెరువులు అవి ఆక్రమించుకున్న పెద్దవాళ్ళు వాళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షించాల్సిందే. అయితే ఇక్కడ చిన్న చితక వాళ్ళు కూడా కొంతమంది కాలువ గట్లు, అలాగే కొంత ప్రభుత్వ భూముల్లో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటారు. మరి వాళ్ళ జోలికి వెళ్తారా వెళ్ళరా అనేది ఇంకా ప్రభుత్వ నిర్ణయం. అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చే కొద్దికి నిజంగానే ఈ మధ్య వరదల్లో చాలా ఇబ్బంది పడ్డాం. విజయవాడ లాంటి నగరం గడగడలాడిపోయింది. పూర్తి స్థాయిలో చెప్పాలంటే 6 లక్షల మంది పైచిలకు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇళ్ళు మునిగిపోయినాయి పూర్తి స్థాయిలో. ఇంటి సామాన్లు పూర్తిగా వాళ్ళకి గడవడానికి పూట గడవడం కూడా కష్టమైన పరిస్థితుల్లో బొడమేరు వరదలు, అలాగే కృష్ణానది మీద వస్తున్న వరదలు చూసి ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడో 1964లోనో 59లోనో ఒకసారి వచ్చిందంట. ఆ తర్వాత 100 ఏళ్ళ తర్వాత దాదాపు 12 లక్షల క్యూసిక్ నీళ్లు రావడం చూసి విజయవాడ నగరం గజగజలాడింది. ఇవన్నీ చూసిన తర్వాత దీనికి కారణాలు ఏంటి? ఇప్పుడు మా తిరుపతిలో ఉంది. మా తిరుపతిలో లోతట్టు ప్రాంతాలకు కూడా దాదాపు 9-10 సెంటీమీటర్లకి జలమై అయిపోతున్నాయి. ఇది ప్రతి జిల్లాలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి కార్పొరేషన్లోనూ, విశాఖపట్నం నుంచి జిల్లా వరకు ఉన్నాయి. మరి కారణాలు అని ఎతికినప్పుడు శాస్త్రీయంగా మీలాంటి వాళ్ళు టీవీల్లో అనేక అసలు అనలిస్టులు మాడేది ఏంటంటే ఎక్కువ కొన్ని రాజకీయ పార్టీలు అధికారం ఉండేటప్పుడు ఈ చెరువులు ఇవన్నీ కబ్జాకు గురయ్యాయి. ఆ చెరువులు, కాలువలు కబ్జాకు గురై ఉండటంతో, ఆక్రమితంగా ఉండటంతో ఆ నీళ్లు పోవాల్సిన పోనీకుండా ఆపేయటంతో అవి ప్రజల మీద పడుతున్నాయి, ప్రాంతాలకు వస్తున్నాయని చెప్తున్నాం. నిజమే. ఎందుకంటే మా తిరుపతిలో తీరాంజి మట్టం భూములు, బొగ్గ మట్టం భూములు, స్వర్ణముఖి నది భూములు, అలాగే మాలాడగుండం కాలువ నీళ్లు, కపిలదిత్తు నీళ్ళ కాలువ నీళ్లు ఇవన్నీ దాదాపు నాకు తెలిసి ఒక 50-60 సెంటీమీటర్లు వెడల్పు ఉన్నటువంటి కాలువలు 10-15 సెంటీమీటర్లకు వచ్చేస్తాయి. మిగతన్ని ఇల్లు కట్టేసారు, ఆక్రమించేసుకున్నారు. సో ఒక్కసారి కొండ మీద వర్షం పడటంతో ఆ నీళ్ళు ఎటుపోవాలి, ఊళ్ళ మీద పడుతున్నాయి. దీన్ని ఖచ్చితంగా మీరు అన్నట్టు చాలా మంచి చర్చ తీసుకొచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో. హైడ్రా లాంటి సంస్థలు ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవసరం వస్తారు. ఎందుకంటే మంచి చేస్తే నిజంగానే చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఆశీర్వదిస్తారు. అయితే అన్యక్రాంతమై అక్రమాలకు గురై పెద్దవాళ్ళైనా సరే నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం తొలగించాల్సింది. సార్ 100% వచ్చే అవకాశం ఉంది సార్. ఎందుకంటే న్యాయబద్ధంగా చాలా దాదాపు 1,75,000 ఎకరాలు వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారంలో ఉండేటప్పుడు కబ్జా చేశారని, దీన్ని ల్యాండ్, శాండ్, మైనే కాకుండా కొన్ని వివిధ కబ్జా భూముల ద్వారా వివిధ బినామీ పేర్ల మీద 1,75,000 ఎకరాల పైచులకు కబ్జా చేశారని ప్రాథమిక లెక్కల్లో ఉన్నాయి. అది ప్రతి టౌన్లోనూ, ప్రతి కార్పొరేషన్ కనబడుతున్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా తొలగించాలంటే విజయవాడలో ఈ మధ్యకాలంలో విజయసాయిరెడ్డి గారి కూతురి యొక్క 5 స్టార్ హోటల్ పహరీ కూడా కూలగొట్టాం. చూసారు మీరు కూడా, వచ్చి ఉంటుంది, మీ పేపర్లో కూడా వచ్చింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇది విశాఖపట్నమే కాదు, పాల్గొంటుంది కాబట్టి కబ్జాలు పాల్పడ్డారు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు వైసీపీ నేతలు కబ్జాల మీద ఎక్కువగా హైడ్రా ఫోకస్ పెట్టబోతుందా? మంచి మాట ప్రశ్నించారు. వైసీపీ నాయకులు కబ్జా చేశారంటే వైసీపీలో ఉన్న టీడీపీలోకి, టీడీపీ నుంచి బీజేపీలోకి, బీజేపీ రకరకాల పార్టీలు కూడా వెళ్ళారు. ఎవరైనా సరే కబ్జా సందర్భం ఉంది కదా. న్యాయమే సార్, మీరు చెప్పిన మాట న్యాయం ఉంది. ఎందుకంటే అధికారం ఉండేటప్పుడు వాళ్ళకి తెలియదు, ఎవరు దొరికితే వాళ్ళు అవకాశం ఉన్న మేరకు దోచేసుకున్నారు. ఇది ప్రభుత్వ భూమా లేదా ప్రజల భూమా లేదా చెరువు భూమా ఎవరు ఆక్రమించట్లా. ఇప్పుడు సార్ గతంలో భూముల రేట్లు చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు భూముల రేట్లు విపరీతంగా అమాంతం ఆకాశం ఎక్కి వేల కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. సో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆశ పుడుతుంది. దాంతో ఈ విధంగా కబ్జా గురై ఏ పార్టీగా సార్, ఏ పార్టీ పక్కన పెట్టేయండి, కబ్జా చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా కూలగొట్టాలి, ప్రభుత్వం అండవ చేసుకోవాలి. దాన్ని పేదలకు మంచి అవకాశం ఉంటే చూడాలి. అంతేగాని చెరువులు, కాలువలు చేయడం వల్ల సార్ ఒక్క నిమిషం ముగిస్తాను సార్, చెరువులు, కాలువలు, ఆవభూములు చేయడం వల్ల ప్రకృతి పరంగా కూడా విపత్తులు వస్తున్నాయి. కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి జెండాల ఆక్రమణలు తొలగించాలన్న విషయంలో ఎవరికి రెండు అభిప్రాయం లేదు. ఖచ్చితంగా ఆక్రమణలు తొలగించాల్సింది, ఆ విషయంలో రెండు అభిప్రాయం లేదు. వెంకటరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా హైడ్రా తరహా వ్యవస్థ వస్తుంది, ఆల్రెడీ సమాలోచనలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి అని స్వయాన డిప్యూటీ సీఎంఏ తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా ఒక కామెంట్ చేశారు. అలాగే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో వరదలు, దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందా? సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, 10 టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, అందరికి నమస్కారాలు. నమస్తే. డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకంటే ఇప్పుడు 11 రోజులుగా ఇంకా మోకాళ్ళ లోతు నీళ్ళలో విజయవాడ ప్రజానికి ఉంటే ఇప్పుడు మీరు ఈ సబ్జెక్ట్ పెట్టారంటే మమ్మల్ని కూడా డైవర్షన్ చేసినట్లే. ఎందుకు ఒక ముఖ్యమంత్రిని, పక్కన ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి వెళ్ళి కలిసి ఇక్కడ తెలంగాణలో ఇష్యూ నడుస్తా ఉంది హైడ్రా దాని మీద స్టేట్మెంట్ ఇప్పుడు ఇచ్చారంటే ఏంటంటే మొత్తాన్ని డైవర్ట్ చేసేటటువంటి ప్రక్రియగా మేము భావిస్తా ఉన్నాం. లేదు నిజంగా హైడ్రాని తీసుకొని వస్తారంటే ఎస్ దానికి విధి విధానాలు పెట్టి ఎస్ దానికి ఇది పలానా టైం బౌండ్ పెట్టి ఇదిగోండి పలానా ఆక్రమించాన్ని కూల్చేస్తామని మీరు స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ స్వాగతిస్తాం. కానీ అది స్టార్ట్ అవ్వాల్సింది ఎక్కడి నుంచి? ఇదే ఉప ముఖ్యమంత్రి ఇదే ముఖ్యమంత్రి రోజు కలిసి కూర్చొని టిఫిన్లు భోజనాలు చేసేటటువంటి ఆ కరకట్టలో ఉన్నటువంటి లింగమనేని అక్రమ కట్టడం, చంద్రబాబు నాయుడు అనేటటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి అక్రమ కట్టడం నుంచి బిగినవారు కదా. దాని పక్కన ఉన్నటువంటి మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం, దాని తర్వాత దాన్ని కొట్టాలి కదా, దాని పక్కన ఉన్న గోకరాజు గారిని కొట్టాలి కదా, దాని పక్కన ఉన్న ఇస్కాన్ని కొట్టాలి కదా, దాని పక్కన ఉన్నటువంటి బీజేపీ నాయకుడికి సంబంధించి జడ్పీ చైర్మన్ గా చేసినటువంటి పాతూరి నాగభూషణానికి సంబంధించినటువంటి ధర్మ నిలయాన్ని కొట్టాలి కదా. దాని తర్వాత అక్కడ 25కు పైగా ఉన్నటువంటి ఏదైతే కృష్ణా నదిని ఆనుకొని నదీ పరివాహ చట్టాన్ని ఉల్లంఘించి రివర్ కన్వర్జేషన్ యాక్ట్ ని ఉల్లంఘించి కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి నివాసాన్ని మొదలుకొని మొత్తం 25 పైగా నివాసాలను కొట్టి అప్పుడు ఈ ప్రక్రియను స్టార్ట్ చేయమని అడుగుతా ఉన్నాం. దీనికి స్వీకరించేటటువంటి దమ్ము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉందా? ఊరక పోసుకోలు కబుర్లు, సొల్లు కబుర్లు, మేము అది చేస్తాం, అది పగలు తీస్తాం, ఇది పొడి చేస్తాం. అరే 100 కోట్లు విరాళాలు వస్తుంటాయి ఈ రోజు. ఏదైతే 100 కోట్ల విరాళాలు వస్తున్నాయని రోజు పేపర్లో మీరే చెప్తున్నారు. కనీసం 11 రోజులైనా విజయవాడలో ఇప్పటికీ అన్నం ప్యాకెట్ల కోసం ప్రజానికం ఆ ట్రాక్టర్ ఎప్పుడు వచ్చిద్దా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూసి గుంపులుగా వెళ్లి తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు హైడ్రాన్ తెస్తాం లేదా బోటరాన్ తెస్తాం ఇంకో డ్రాన్ తెస్తాం. తేండి తెస్తే ముందు గీతం విద్యా సంస్థలు ఆక్రమించినవి అది తొలగించాలి. ప్రస్తుత స్పీకర్ ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు అదే కాలువను ఆక్రమించి కట్టాడు. అదేమంటే కొద్దిగే కదా, ఆక్రమించడం పెద్ద ఆర్ట్ కదా అన్నారు మేము అధికారంలో ఉన్నప్పుడు, అదే కట్టడాలను కోల్చడానికి వెళ్ళినప్పుడు. వెంకటరెడ్డి గారు మీరు ప్రస్తావించిన అంశాలు ఖచ్చితంగా నేను శ్రీనివాస్ చౌదరి గారి దగ్గర సమాధానం తీసుకుంటాను. కానీ ఈ ఆక్రమణలో మాత్రం అటు గ్రామ పంచాయతీల నుంచి కార్పొరేషన్ వరకు ఉన్నమాట వాస్తవం కాదా? ఆక్రమణల వల్లే వరద బేభత్సం ఈ స్థాయిలో మనకి ఎదురవుతున్న మాట వాస్తవం కాదా? మీరు కూడా మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేనప్పుడు కూడా మీరు ప్రతిపక్ష పార్టీగానే ఉన్నారు కీలకంగా. అలాంటప్పుడు హైడ్రా లాంటి ఒక వ్యవస్థ అంటే ఆక్రమణలు తొలగింపు కానీ అలాగే చెరువులకు సంబంధించి FTL బఫర్ జోన్స్లో నిర్మాణాలు సరికాదన్న ఒక దృక్పథంతో వచ్చేటప్పుడు దాన్ని వెల్కమ్ చేసే వాతావరణం ఉండదా? సార్ వెల్కమ్ చేయట్లేదని ఎవరంటలేదు సార్. వెల్కమ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి బిగిన్ చేయాలంటున్నా. ఒక ప్రభుత్వ అధినేతగా ఉండి అతనే అక్రమ కట్టడం, ఎందుకంటే మాకు తెలుగుదేశం భాష వచ్చేస్తుంది. అక్రమ ఇల్లు, ఆ అక్రమ ఇల్లులో ఉంటా అదే ఇప్పుడు టీలు టిఫిన్ అంటే అక్కడే ఉంటే ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేయమంటున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు హైడ్రాకి సంబంధించి చేస్తే ఒక్క నిమిషం సార్, మీరన్న హైడ్రాకి సంబంధించి ఏం సార్ ఇక్కడ తాడేపల్లి గెస్ట్ హౌస్ స్టార్ట్ చేయాలి సార్. నిజమే, కరెక్టే. వెంకటరెడ్డి మాట్లాడింది కరెక్టే. వెంకటరెడ్డికి సపోర్ట్ చేస్తున్నాను. వెంకటరెడ్డి నేను సపోర్ట్ చేస్తున్నాను కూడా. తాడేపల్లి గెస్ట్ హౌస్ విశాఖపట్నం ఏరియాలో సార్ నిజమే వినండి చెప్పే పరిస్థితులు. హైడ్రా కోల్చాలంటే ఎవరందరినీ కోల్చాలి కదా సార్. ఒక నాగార్జున గారితో లేదంటే పేదలకు సంబంధించిన 4 ఇల్లు కూలిస్తే మేము కూల్చేసామంటాం కాదు కదా. ఇక్కడే వాళ్ళకి సంబంధించినటువంటి కోల్చట్లేదు, కేవలం అపోజిషన్ వాళ్ళకి సంబంధించి కూలుస్తున్నారు అనేది అనేక రకాలుగా ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఇదే తెలంగాణలో ఉన్న మంత్రులు ఇదే గండిపేటలో ఆ చెరువును అనుకుని అనేక గెస్ట్ హౌస్లు ఉన్నాయి, అనేక ఆక్రమిత స్థలాల్లో కట్టినటువంటి కట్టడాలు ఉన్నాయి. వాటిని కూల్చి ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే నిజంగా స్వాగతించేవాళ్ళు. అదే ప్రక్రియలో అక్కడ కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తా అంటే శ్రీనివాస్ చౌదరి గారు హైడ్రా లాంటి వ్యవస్థ రావటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తున్నామని చెప్తున్నారు వెంకటరెడ్డి గారు. ఆ పక్కన ఉన్నటువంటి అయితే హైడ్రా లాంటి వ్యవస్థలు వస్తే పని అనేది కరకట్ట పైన ఉన్న ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం నివాసము ఆఫీసులు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటున్నారు. సార్ సతీష్ గారు ఇది ఆడలేక లేదు సార్. ఎవరు నోటి వాసన వాళ్ళకి తెలియదంట, పక్కోడు చెప్పాలి. ఎవరు నోటి వాసన తెలియదు, పక్కోడు చెప్పాలంట.
ఇప్పుడు ఈ ఎకరలేక ఏదో చెప్తున్నట్టు గీతం యూనివర్సిటీ కూర్చాలా, తాడేపల్లి గెస్ట్ హౌస్ కూర్చాలంటే కోల్చమ తప్పే లేవు. నిజంగా చట్టపరంగా అక్రమంగా ఉంటే విశాఖపట్నం మీద అస్పల్ల భూములు ఎవరు దొబ్బేశారు, ఆ మాజీ సెక్రటరీని అడ్డం పెట్టుకుని ఆయన 8,000 ఎన్ని ఎకరాలు దొబ్బేశాడు. అదే మా పెద్దిరెడ్డి గారు మా జిల్లాలో 2,000 ఎకరాలు సంపాదించాడు. అందరు ఎవరిని నేను అనడమేందంటే టీడీపీయా, వైసీపీయా, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ మాట్లాడట్లా, రాష్ట్రంలో జరిగిన అక్రమాల పైన కొరడా చూపించాల్సిన అవసరం ఉందని చెప్తున్నా స్పష్టంగా. ఎవరు ఆక్రమించారు? లేక నేను ఇంకోరు భూములు వాళ్ళు ఆక్రమించుకుని వాళ్ళు పడుకుంటారు. చంద్రబాబు నాయుడు ఇల్లేం కాదు కదా, ఇప్పుడు ఉంటే బయటకు వస్తాడు. జగన్మోహన్ గారు ఎన్ని తాడేపల్లి గెస్ట్ హౌస్ కాడ నుంచి ఇడుపులపై వరకు 8,000 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. ఆయనకున్న విలాసవంతమైన భవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ నిర్మాణ పరంగా జరిగాయా, అక్రమంగా నిర్మాణం జరిగాయా, అలాగే ఋషికొండ పైన ప్రజాధనంతో కట్టేసిన దుర్మార్గమైన బంగళాన్ని ఏం చేయాలి, రెండింటిపైన ఆన్సర్స్ వస్తాయి. ఎందుకంటే రాష్ట్రం అనేది ఈరోజు పూర్తి స్థాయిలో చెరువులు, వంకలు, కాలువలు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురైనవి. తద్వారా ఏమవుతుందంటే వరదలు జనంలోకి వచ్చేస్తాయని జనం సఫర్ అవుతున్నారు. ఆ ప్రజలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు విజయవాడలో వరదల్లో బ్రదర్ రాజకీయాలు చేసి వైఎస్సీపీ నాయకులే కాదు కదా, మేము తరుక్కున్నారు. ఆగాలి, నువ్వు చెప్పినప్పుడు వినాలి కదా. మీరేదో భూ పంపకాలు జరిగాయి, ఆహారం అంటే కొంచెం మానవత్వంతో మాట్లాడండి. ముఖ్యమంత్రి నివాసం అక్రమమా సక్రమమా దానికి సమాధానం చెప్పాలంటారు. మీరు చెప్పండి. వైఎస్ఆర్సీపీ నాయకులు విశాఖపట్నం మాట కాదండి, ఆక్రమిస్తే ఎవరండి? వైఎస్ఆర్సీపీ అని తెలుగుదేశం అండి. అదే అక్రమం కదా. ఉండండి సార్, వెంకటరెడ్డి గారు 1 by 1 మాట్లాడదాం. విజయవాడ మేయర్ ఎవరండి? 10 సార్లు అడిగా చంద్రబాబు నాయుడు ఇల్లు అక్రమా సక్రమా తెలుగుదేశం చెప్పండి. అడిగిన సమాజం చెప్పండి. విజయవాడ మేయర్ ఎవరు? విజయవాడ కార్పొరేటర్లు ఎవరు? ఎక్కడ సిగ్గు లేకుండా విజయవాడ నిజంగా ఆక్రమించే ఉంటే అది తెలుగుదేశం అంటే వైఎస్ఆర్సీపీ ఎవరైతే 3 కోట్లు ఎగ్మోపులు తినేసి 1 కోటి రూపాయలు ఇచ్చేసాడా? ఎవరికి సార్ అన్ని అక్రమాలు చెప్తారు? ఏం మాట్లాడుతున్నారండి? అంతర్రాష్ట్ర అక్రమాలు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. నేను మాట్లాడి నిజమే. ధైర్యం ఉంటే నిజంగా విజయవాడ పెంటపాటి పుల్లారావు గారు తెలంగాణలో హైడ్రా వచ్చింది. బట్ హైడ్రాపై సదభిప్రాయాలు ఉన్నాయి, అలాగే కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే అటు ఏపీలో కూడా హైడ్రా వస్తే ముందు కరకట్టపై నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూర్చి అక్కడ నుంచి హైడ్రా పనులు ప్రారంభించాలి, అలాగే మీరు స్వాగతిస్తామంటున్నారు వెంకటరెడ్డి గారు. మీకు తెలుసు పెంటపాటి పుల్లారావు గారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం సార్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. అదే విన్నామండి శ్రీనివాస్ గారు. 10 నిమిషాలు 1 నిమిషం మాట్లాడదామండి దయచేసి. అపోజిషన్ లీడర్ గా చెప్పడం తప్పు ఏం లేదు, చాలా మంచిది. గవర్నమెంట్ కూడా అలా చెప్పడం మంచిది. వారిద్దరు చెప్పింది దాన్ని తప్పు పడతలేదు. ఏదో లౌడ్గా ఒకళ్ళు ఆర్గ్యుమెంట్ చేసి కరెక్టే. అదే ఇద్దరిని స్వీకరిద్దాం. ఇమీడియట్ గా సెటప్ చేసి ఆ హైదరాబాద్ లో ఎలా స్టార్ట్ చేశారో అలా చేసి ఆంధ్ర రాష్ట్రానికి చాలా మంచి జరుగుతారు. మీరు అనుకున్నట్టుగా పట్టణాలే కాదు, ఆ కడకట్లే కాదు, అన్ని చోట్ల ఆక్రమించారు, చెరువులు ఆక్రమించారు. ప్రతి గ్రామానికి ఉండే చెరువు తినేసారి చేయాలి. ఇది ఒక వ్యక్తి చాలు, పెద్దగా పెట్టాలి. హైడ్రా అనేది ఆంధ్రప్రదేశ్ పెట్టి టైం కన్జ్యూమ్ అవ్వకుండా తొందరగా చేస్తే సాధిస్తారు. ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఛాన్స్ ఇస్తాను. వారిద్దరు చెప్పింది నేను కాదంటలేదు. అక్కడ నేను ఆక్రమించానా మీరు ఆక్రమించారా చూసుకోకుండా ఇమ్మీడియట్ గా చేయాలి. తప్పకుండా నేను ఎప్పుడే ఉంటానంటే డెమోక్రసీలో ఒపోజిషన్ అలిగేషన్స్ చేయకపోతే ఎవరు చేస్తారు? నాలాంటి వాళ్ళు చేస్తే కుదరదు కదా. అప్పుడు గవర్నమెంట్ వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు కాదు, ఇది పెద్ద విషయం. చాలా పెద్ద పబ్లిక్ సపోర్ట్ వస్తుంది. కొల్లేరు అన్నారు, కొల్లేరు దగ్గరికి వెళ్ళి ఆ చెరువులు, దొంగ చెరువులు, చేపల చెరువులు 1000 ఎకరం ఆక్రమించారు. చిన్న విషయం కాదు. అది చేయాలంటే మ్యాసివ్ పబ్లిక్ సపోర్ట్ రావాలి. ఆ పక్క ఊర్లందరి నుంచి సపోర్ట్ రావాలి. ఆ బెనిఫిషియరీస్ అందరినీ తరివేయాలి. ఇంకా ప్రసక్తి లేదు. నేను కూడా ఒక చెప్తున్నా, స్టార్ట్ చేసాక ఇంకా ఎవరి ఇల్లు ఆగదు.
ఎందుకంటే ఈ మొమెంటం అలాగ వస్తుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు అందరూ చేయమంటారు. ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి అందరికి ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు 20-30 సంవత్సరాల క్రితం కూడా ఆర్డర్స్ ఇచ్చారు. చెరువు మట్టాలు ఎవరు ఉండకూడదని. సో ఇట్స్ ఐ వెల్కమ్ ఇట్. ఈ డిబేట్ చాలా మంచిది. వారు చెప్పింది వీరు చెప్పింది రెండు కరెక్టే. కానీ నేను ఫస్ట్ నుంచి అడిగేది ఏంటంటే చేస్తారా చేయరా అనేది అనుమానం చెప్పాను. కానీ వెల్కమ్ చేస్తా ఆలోచన చేస్తున్నారని డిప్యూటీ సీఎం అన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోతుందనేదే ఒక సంకేతం. 100% రావచ్చని శ్రీనివాస్ చౌదరి గారు అంటున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు సార్ కొండను కూడా వదలేదు సార్. తిరుమల కొండలో ధర్మారెడ్డి నాయకత్వంలో 100 ప్లాట్ల పైచీలకు చంద్రబాబు నాయుడు ఇల్లు గురించి అడిగితే కొండ లేదు, ఇంకోటి లేదు, ఏవైనా ఆక్రమించుకుని వారు దొబ్బారు. మేము కొడుతున్నాం, మేము కొట్టమని చెప్తున్నాం, మేము కొట్టద్దని చెప్పట్లా. అక్రమాలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేస్తారని అడుగుతున్నాం. అది ఎవరు చేస్తున్నా, మా పార్టీ ఎవరైనా. నేను మా చంద్రబాబు నాయుడు ఇల్లే లేదండి బాబు, మీరేమైనా ఇప్పించండి సంతోషమే. ఆ చంద్రబాబు నాయుడు ఇల్లు కాదు కదా, ఆయన బాడుకున్నాడు. ఆయన పోతుంటే రేపు వెళ్ళేసిపోతాడు. లింగంనేని కాబట్టి గంగవనేని మీరు కొట్టుకోవాలంటే కొట్టుకోండి, మేము కాదన్నావా. మేము ఒకటే మాట్లాడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఉండే కాపురం, బాడుకుండే కాపురం వీళ్ళు గురించి మాట్లాడట్లా. ప్రజాప్రస్థాన్ని కూర్చొని కోల్చము. నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఆక్రమిత భూములు ఏవైతే ఉన్నాయో అది విల్లాస్ కావచ్చు, ఫ్లాట్లు కావచ్చు, అదేవిధంగా షాపింగ్ మాల్స్ కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, చెరువులు, అదేవిధంగా 1,75,000 ఎకరాలు దుర్మార్గంగా ఆక్రమించారు. మాకున్న లెక్కలు ఖచ్చితంగా హైడ్రా సంస్థలను తీసుకొస్తాము. రాష్ట్రంలో వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా సమన్వయం చేయడానికి వెంకటరెడ్డి గారు 1,70,000 ఎకరాలు వైసీపీ నేతలు ఆక్రమించారన్న లెక్కలు మాకున్నాయి. పార్టీలకు అతీతంగా హైడ్రా లాంటి వ్యవస్థ వస్తుంది, ఖచ్చితంగా భరతం పడుతుంది అంటున్నారు శ్రీనివాస్ చౌదరి గారు. లెక్కలు చెప్పా మీకు, మా పెద్దిరెడ్డి గారి దగ్గర జగన్మోహన్ గారు బెనామీలు అన్ని లెక్కల్లో ఖచ్చితంగా ప్రజలకి. వెంకటరెడ్డి గారు సార్ నేను చెప్పలేదండి, తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉండి 2014 నుంచి 19 దాకా అయ్యన్న పాత్రుడు చెప్పాడు, విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు కొన్ని వేల ఎకరాలు ఆక్రమించేశాడు, విశాఖపట్నాన్ని మొత్తం కబ్జా చేశాడని నేనల్లా. ప్రస్తుత స్పీకర్ అన్నాడు మిస్టర్ శ్రీనివాస్ చౌదరి గారు, మర్చిపోయారేమో. పాయింట్ నెంబర్ 2, మేము ఆక్రమించిన నిజంగా ఉంటే తీయండి, కొట్టేయండి. అది వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే ఎవడైతే ఏంటి, కొట్టేయండి. దానిలోకి వెళ్లే ముందు అక్రమ కట్టడం. వెంకటరెడ్డి గారు ఒకవేళ వైసీపీ నేతలు మీరు అంటున్నట్టుగా వాళ్ళు ఏమైనా ఆక్రమిస్తే కొట్టేయండి అంటున్నారు, మళ్ళీ మీరు రేపొద్దున్న అది పొలిటికల్ వెండేటా, రాజకీయ కక్ష సాధింపని అన్నారని గ్యారంటీ ఇవ్వగలరా? సార్ నేను ఏమంటున్నాను, ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది కూడా రాజకీయ కక్ష సాధింపు, మీకు తెలుసు. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆక్రమించిన ఎన్ని ఉన్నాయి, అది వాళ్ళందరూ ఎందుకు కొట్టట్లా? ఎందుకు ఒక నాగార్జున గారి కొట్టారు, రామోజీరావు రామానాయుడు ఏమయ్యాడు? వాళ్ళందరూ కట్టిన ఆక్రమించినట్లు కట్టినే కాదా? అవన్నీ ఏదైతే ఆక్రమించినో అసైన్ భూముల్లోనో నిర్మించిన నిర్మాణాలు కాదా? రామోజీ ఫిలిం సిటీ అక్రమ కట్టడం. ఇదే రేవంత్ రెడ్డి ఇదే ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏం మాట్లాడాడండి, 1,00,000 నాగలతో దున్నిస్తా అన్నావు కదా కేసీఆర్, ఏం రామోజీ ఫిలిం సిటీ ఎందుకు దున్నించట్లేదు అన్నాడు. ఇప్పుడు ఎందుకు దున్నించట్లేదు ఇప్పుడు వెళ్ళి? మరి ఇది పొలిటికలే కదా. అంటే వాళ్ళకి ఆపోజిట్ లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయాలనేటటువంటిది. ఇప్పుడు నేనేమంటున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం కాదు, తెలుగు వారందరికీ తెలిసినటువంటి అక్రమ కట్టడాల లిస్టులో ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ వచ్చేదే లింగమనేని అక్రమ కట్టడం. చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రి ఇప్పుడు అక్కడ ఉంటున్నాడు. అది ముఖ్యమంత్రి సొంత నివాసం కాదు, ఆయన బాడుకుంటున్నారు అంటున్నారు శ్రీనివాస్ చౌదరి గారు. నిజంగా ఒకవేళ అక్రమం తేలితే కూల్చేయచ్చు అంటున్నారు. విల్లాలు కట్టింది మీ మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజానికానికి తెలుసు. కృష్ణానగర్ నిర్మాణాలు తప్పుడు ప్రచారం, అబద్ధాల ప్రచారం కదా. పుల్లారావు గారు థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లోనూ హైడ్రా తేవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారంటూ ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన అంశం ప్రస్తుతం హాట్గా మారుతోంది. తెలంగాణలోనూ హైడ్రాను రాజకీయ కక్ష సాధనకు వాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్లోనూ అలాగే వాడే ప్రమాదం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. బట్ ఎలాంటి వ్యవస్థలు రావాలని పెంటపాటి పుల్లారావు గారు అంటున్నారు. మరోవైపు కరకట్టపై నిర్మాణాలకు సంబంధించి ముందు హైడ్రా ఒకవేళ వస్తే ఆ నిర్మాణాలు కూల్చి ముందుకు పని వస్తే మీరు స్వాగతిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ హైడ్రా వస్తే ఇది రాజకీయంగా ఎంతవరకు ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది, లేదంటే నిజంగా పార్టీలకు అతీతంగా తన పని చేస్తుందా చేయదా? లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.